ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసింది తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్. కమిటీల పేరుతో విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ప్రత్యేక చట్టం తెచ్చేలా కృషి చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆగడాలు అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజులపై ప్రత్యేక చట్టం తేవాలంటూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న జీవోలతో పేరెంట్స్ కు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యేక చట్టం కోసం డిమాండ్ చేశారు. చట్టం తేవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలోనే ఆయా స్కూళ్లలో ఉన్న సౌకర్యాల్ని బట్టి ప్రత్యేకంగా డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసేందుకు నిర్ణయించారు. డ్రాఫ్ట్ బిల్లు కమిటీ చైర్మన్ గా విద్యావేత్త చుక్కా రామయ్యను నియమించారు. మేమే టీపీఏ గాని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ గాని ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ సంబంధించిన ఒక డ్రాఫ్ట్ బిల్లు ప్రిపేర్ చేసి దాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు ఇచ్చి అసెంబ్లీలో పెట్టాలని మేము రిక్వెస్ట్ చేయదలుచుకుంటున్నాం. అట్లాంటి డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసే కోసం ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి కూడా మేము పెద్దల సహకారంతో వేయాలని చెప్పి అనుకున్నాం. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చుక్కా రామయ్య గారు చైర్మన్ గా ఉండాలని చెప్పి మేము వారిని విజ్ఞప్తి చేసి సభాముఖంగా మీ అందరి సమక్షంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై గతంలో జీవోలు వచ్చినప్పటికీ అందులో చాలా లోపాలుండటంతో అమలు జరగలేదంటున్నారు విద్యావేత్తలు. అధికారులు చేసే తప్పులకు విద్యార్థుల తల్లిదండ్రులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అసలు ఎంత అన్సైంటిఫిక్ ఎడ్యుకేషన్ పద్ధతి లోపల మనం పాటిస్తున్నామనంటే మరి ఎవరికైనా అధికారంలో వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులకు నా దృష్టిలో కనీసం కూడా మనకు బాధ్యత లేని విధంగా ప్రవర్తిస్తుంది. గాడిద చాకిరి మూత మూపిస్తున్నాం, కిలోల కొద్ది పుస్తకాల బరువు మూపిస్తున్నాం, పిల్లల మీద నడుములు వంగిపోయే విధంగా పెడుతున్నాం. మనం ఒక ప్లే గ్రౌండ్ లేదు, భోజనానికి సరైనటువంటి వసతి లేదు, పిల్లలకు అక్కడ లంచ్ చేసుకోవడానికి అనేక స్కూల్స్ లలో తినడానికి కూడా టైం ఇవ్వడం లేదు. ఏమనుకోద్ది కొన్ని స్కూల్స్ లోపల పరిస్థితి వాస్తవంగా చూసుకుంటే విద్యార్థులు బరువుకు మించి మోస్తున్న పుస్తకాల్ని కూడా తగ్గించే దిశగా డ్రాఫ్ట్ తయారు చేస్తామన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్న పాఠశాలలు కూడా ఉన్నట్లు గుర్తించిన పేరెంట్స్ వాటిని డ్రాఫ్ట్ లో పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఉన్న సౌకర్యాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. అక్కడి సౌకర్యాల్ని బట్టి మినిమం, మాక్సిమం ఫీజుల్ని అంచనా వేయనున్నట్లు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ చుక్కా రామయ్య తెలిపారు. వివిధ స్కూల్స్ లోపల ఏ ఫీజు కలెక్ట్ చేస్తున్నారో దానికి ఒక డేటా మాకు ఎంతో ఇవ్వవలసిందిగా మొదలెత్తు అడగడం జరుగుతున్నది. ఒక టీచర్ గా మినిమం ఫెసిలిటీస్ ఏముండాలి అది ఎంతో మీరు ఏమనుకుంటున్నారు? ఈ యొక్క కనీస మినిమం ఫెసిలిటీస్ పైన మనం పోరాటం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం నాది అని మనం చేస్తున్నాం. విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ సలహాలతో నెల రోజుల్లో డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం.